మీకందరికీ నా వందనాలు, శుభాలు. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్య భాగాన్ని మనం కొంచెంసేపు మాట్లాడుకుందాము. క్రైస్తవ్యము అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే దాని గురించి ప్రపంచంలో వాదోపవాదనాలు జరుగుతున్నాయి. క్రైస్తవుడు ఎలా ఉండాలి అని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరగలేదు. కానీ క్రైస్తవుడు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని ప్రస్తుతం మన రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తులు ఇలా మాట్లాడవచ్చా, అలా మాట్లాడవచ్చా, అలా జీవించవచ్చా, ఇలా జీవించవచ్చా అని ప్రస్తుతము సమాజము పరిశీలనగా క్రైస్తవుడిగా జీవించే ప్రతి వ్యక్తి జీవితాన్ని నిశితముగా పరిశీలిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి. మేము క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నాము. కానీ క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు నీ దగ్గర ఉన్నాయా లేదా అని నిన్ను నువ్వు పరిశీలించుకోవటము, నువ్వు దేవుడిలో ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తున్నావా లేదా అనేది నిన్ను నువ్వు ఎంత పరిశీలించుకుంటున్నావో లేదో తెలియదు. కానీ సొసైటీలో ఉన్న మీ బంధువులు కానీ, మీ చుట్టాలు కానీ, మీ స్నేహితులు కానీ, మీ సంఘంలో నీ పక్కన కూర్చున్న ప్రతి వ్యక్తి నిన్ను ప్రతి క్షణము నీవు క్రీస్తుని పోలి జీవిస్తున్నావా లేదా అనేది చూస్తున్నారు. మనము పరిశీలించుకోము. ఎందుకంటే ఎవరి దృష్టికి వాళ్ళు కరెక్టే, ఎవరి దృష్టికి వాళ్ళు నీతిమంతులే, ఎవరి దృష్టికి వాళ్ళు పవిత్రులే, నేనే కరెక్ట్ అనుకొని మానవ స్వభావముతో మనల్ని పొగుడుకుంటూ అతిశయించే జీవితంలో నిన్ను దేవుడు కాకోకుండా ఈ లోకంలో కొంతమంది నిశితముగా పరిశీలిస్తున్నారన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఎలా జీవించాలనేది మొట్టమొదటిగా మనుషులు చెప్పటం కాదు, కానీ బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకో. నేను క్రీస్తుని నమ్ముకున్నాను అంటే క్రీస్తు నిన్ను ఎలా ఉండమన్నాడు, క్రీస్తు ఎలా ఉండమన్నాడో నువ్వు నిజముగా తెలుసుకున్నావా, లేకపోతే దేవుడి కాబట్టి నమ్ముకున్నావా అనేది నువ్వు పరిశీలించుకో. క్రైస్తవులు అంటే ఎలా జీవించాలంటే క్రీస్తుకి సంబంధించిన అత్యద్భుతమైన తన మనస్సు గురించి, యేసుక్రీస్తునే తన యొక్క మనస్సు ఎలాంటిదని బైబిల్ గ్రంథంలో ఒకసారి చెప్పాడు. బైబిల్లో ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో ఇప్పుడు చెప్పలేదు, కానీ ఒక్కసారి మటుకు తన మనస్సు ఎలాంటిదని చెప్పాడు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. బయట జ్ఞానవంతుణ్ణి, బయట బలం కలిగిన వాడిని, ఆస్తిపరుణ్ణి, అందంగా ఉంటానని రకరకాలైన బాహ్యమైన మీ ప్రవక్తన గురించి మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. కానీ సమాజంలో పేరు, పలుకుబడి, జ్ఞానము, అందము అన్నీ ఉన్నాయని మీ అంతరంగంగా నీ మనస్సు ఫలానా విషయంలో నా మనస్సు ఇలాంటిదని మీ మనస్సు గురించి ఏదైనా ఒక విషయం చెప్పగలరా? నా మనస్సు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నది అని మిమ్మల్ని మీరు గురించి ప్రశ్నించుకోవటం అనేది నేర్చుకోండి. ఈరోజు బాహ్యమైన నీ ప్రవర్తన గురించి ప్రతి వ్యక్తి చెప్తాడు, కానీ నీ మనసు అంటే నిజముగా పైకి నటించేది కాదు, బయటికి ప్రవర్తించేది కాదు, కానీ నిజముగా నీ మనసులో ఎలాంటి ఆలోచనలతో నీవు జీవిస్తున్నావు, నీ మనసుకున్న స్వభావం ఏంటి, దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఉన్నావా లేదా అనేది నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం వస్తుంది. అది వస్తుంది, అందరూ చూస్తున్నారన్న సత్యాన్ని మర్చిపోకండి. యేసుక్రీస్తు తన యొక్క మనసు గురించి బైబిల్లో ఒక చాటు చెప్పాడు. దాంతో మనము బైబిల్ వాక్యాన్నిలోకి వెళ్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. నీవు కానీ నేను కానీ సమస్త మానవాళి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు నమ్ముకున్న దేవుడి యొక్క మనసు ఏంటో తెలుసా? ఆయనంతటా ఆయనే చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని. నీ దేవుడిలో ఉన్న శ్రేష్టమైన తన నోటి నుంచే తన గురించి చెప్పుకున్న 2 క్వాలిటీస్ అవి. ఆ 2 క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను, నా యొద్ద ఆ 2 నేర్చుకోండి. ఈ 2 మీరు ఆయన యొద్ద నేర్చుకోమని దేవుడు చెప్పింది మీకేంటంటే ఆ 2 నేర్చుకోమని చెప్పాడు. మరి ఈ 2 లక్షణాలు మీకు ఉన్నాయో లేదో
ఈ వాక్యమంతా అయిపోయాక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను సాత్వికుడిని, నేను దీన మనసు కలవాడినని యేసుక్రీస్తు చెప్పాడు. సాత్వికుడు అంటే ఎవరు, దీన మనసు అంటే ఏంటి? యేసుక్రీస్తుకి ఈ శ్రేష్టమైన 2 లక్షణాలు ఉన్నాయని తన నోటితోనే తన శిష్యులకు చెప్పారు. వాటి గురించి మనం మాట్లాడుకొని అవి నీవు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సాత్వికుడు. అయితే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ రాజు ఎలా ఉంటాడనేది బైబిల్ గ్రంథంలో మనకి తెలియపరిచింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం. అంటే ఈ రోజు నాడు పామ్ సండే కదా, మట్లాదివారం నాడు ఆయన రాజులాగా గాడిద మీద ఎక్కి ఊరేగించేటప్పుడు ఆ రాజు ఎలా వస్తాడు అని చెప్పింది ఇక్కడ ఉంది బైబిల్ గ్రంథం. మనం చూద్దాము. 21వ అధ్యాయం 5వ వచనము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనయ్యున్న చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. దావీదు కుమారునికి జయము హోసన్నా. అంటే దేవుడికి జయము జయము చేయమని హోసన్నా హోసన్నా అని ఆ రాజుని మీరు స్తుతిస్తారు. ఆ రాజు లక్షణం ఏంటి? సాత్వికుడు. నీ రాజు సాత్వికుడై ఈ లోకానికి వస్తాడని బైబిల్ గ్రంథంలో చెప్పింది. మరి ఇందాక మనం జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నాము. దాంట్లో నీ రాజు దీనుడై వస్తాడని ఉంటుంది. ఇక్కడ నీ రాజు సాత్వికుడుగా వస్తాడని చెప్పిన దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో ఏం చెప్తాడంటే, ఇలాగే సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను తన వాహనంగా చేసుకుని వస్తాడని చెప్తాడు. అంటే నీ రాజుకి అంటే ఆ దేవుడి కుమారుడికి ఉండాల్సిన శ్రేష్టమైన లక్షణాలు పాత నిబంధన గ్రంథంలోని ఆ రాజు నీ దేవుడు దీనుడు, నీ దేవుడు సాత్వికుడు అని చెప్పబడింది. మరి అదే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తన యొక్క మనస్సు గురించి చెప్తూ నేను సాత్వికుడును, నేను దీన మనస్సు గలవాడినని చెప్తున్నాడు. నీ దేవుడు సాత్వికుడిని దీన మనసు గలవాడినని చెప్తున్నాడు. నా యొద్ద ఆ 2 లక్షణాలు మీరు నేర్చుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికుడు అంటే ఏంటనే దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకొని తన తర్వాత దీన మనసులోకి వెళ్దాం. సాత్వికుడు బైబిల్లో మొట్టమొదటిగా ఈ యొక్క పదము మోషే గురించి చెప్పబడి ఉంటుంది. మోషే గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడే చెప్తాడు. దేవుడు మోషే గురించి చెప్తాడు, భూలోకమంతటిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్తాడు. ఎందుకని మోషే గురించి దేవుడు సాత్వికుడు, యేసుక్రీస్తు సాత్వికత గురించి చెప్పుకునే ముందు సాత్వికత అంటే ఏంటనే చెప్పుకున్నామంటే, మోషే గురించి దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. భూలోకమంతటిలో మిక్కిలి సాత్వికుడు నా మోషే అని చెప్తాడు. మోషే జీవిత చరిత్రను మీరు ఒకసారి చూడండి. ఐగుప్తు రాజు దగ్గర పెంచబడతాడు. అయితే ఐగుప్తు రాజు దగ్గర ఉండటం కంటే తన ప్రజలను రక్షించటమే తన యొక్క జీవిత ఆశయముగా దేవుడి యొక్క మాట విని ఐగుప్తు రాజ్యాన్ని నుంచి వచ్చేసేసి తన ఐగుప్తు నుంచి తన ప్రజలు దాస్యంలో, చీకటిలో, చెరలో, సాతాను బంధకాల్లో ఉన్న ఐగుప్తు ప్రజలను విడిపించి పరమ కణానికి నడిపించే ఉద్దేశంతో ఆ యొక్క మోషే ఐగుప్తు నుంచి తన్ను తాను తగ్గించుకొని వస్తాడు. అంటే సాత్వికుడు అంటే ఎవరో తెలుసా? తనకు అత్యున్నతమైన హోదా ఉంటుంది, రాజకుమారుడు. కానీ రాజకుమారుడుగా ఉండటం కంటే ఆ హోదాని తగ్గించుకొని ఒక దాసుడుగా తన యొక్క ప్రజల్ని దాస్యం నుంచి విడిపించడానికి పోరాడి గెలిచి తర్వాత వాళ్ళందరినీ తీసుకొని 40 సంవత్సరాలు అడవుల్లో వాళ్ళు తిడుతున్నా, హేళన చేస్తున్నా, అవమానపరుస్తున్నా కానీ ప్రతిదీ సహించుకుంటూ వాళ్ళందరినీ నిత్యమైన పరమకణానికి తీసుకెళ్లాలని ఆశయముతో, అంటే చీకట్లో ఉన్న ప్రజల్ని, దాస్యంలో ఉన్న ప్రజల్ని దేవుడి యొక్క వాక్యపు వెలుగు తెలియచేసి ఆ వాక్యపు వెలుగులో గుండా పరమకణానికి నడిపించాలి అనే దృఢ నిశ్చయతతో తన జీవితాన్ని సాగించిన వ్యక్తి మోషేని చూసి దేవాది దేవుడు అతడు సాత్వికుడు అని చెప్తాడు. అయితే అలాంటి సాత్వికుడుగా యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలో ఉన్నాడని మనం చెప్పుకుంటాం. సాత్వికుడు అంటే నీకు అత్యున్నతమైన స్థానం దేవుడు ఇవ్వచ్చు,
అత్యున్నతమైన స్థానంలో నీవు ఉన్నా కానీ దేవుడి యొక్క పిలుపుని విని చీకటిలో ఉన్న వారిని కానీ లోకంలో ఉన్న వారిని కానీ దేవుడి వెలుగుని తెలియచేసి ఆ వెలుగులోకి నడిపిస్తూ అత్యద్భుతమైన దేవుడి పరలోక రాజ్యానికి వాళ్ళు నడిపించాలనే ఏ ఆశ అయితే ఆ వ్యక్తికి ఉంటుందో ఆ వ్యక్తిని దేవుడు సాత్వికుడు అంటాడు. అలాంటి లక్షణం నీ దేవుడిలో ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. సాత్వికమైన మనసు అంటే ఏంటో తెలుసా? మీ సహోదరుడు కానీ లోకము కానీ దేవుడికి వ్యతిరేకంగా నరకానికి వెళ్ళిపోయే ఉద్దేశంతో ఉండి అలాంటి జీవిత విధానంతో జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తుల్ని నీవు సాత్వికమైన మనసుతో ఈ లోకంలోకి తీసుకొని రావాలని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. మీ సహోదరులో ఒకడు ఒక తప్పిదం చేస్తున్నాడు, ఒక తప్పు చేస్తున్నాడు, ఒక పాపంలో జీవిస్తున్నాడు, చీకట్లో జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఆ పాపంలో జీవించటం మూలంగా నరకానికి వెళ్ళిపోతాడు, దేవుడు ఉగ్రతకు గురవుతాడు. కాబట్టి అలాంటి ఉగ్రతకి అతడు గురి కాగోకుండా ఉన్న ఉద్దేశంతో నీవు సాత్వికమైన మనసుతో అతన్ని మంచి దారికి తీసుకొచ్చి దేవుడి మార్గంలో జీవించేటట్లుగా ఆ బిడ్డని దేవుడి మార్గంలోకి నువ్వు మార్చటమే. ఆ మార్చాలని నీ తలంపు, నీ ఆలోచన, నీ మనసే సాత్వికత అని దేవుడు చెప్తున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకోవడాన్ని కొండ మీద చెప్పిన ధన్యతల్లో దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకంలో మిక్కిలి సాత్వికుడుగా మనకి మోషే కనబడతాడు. తన్ను తాను తగ్గించుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ చీకటి నుంచి పరమకణానికి నడిపించిన వ్యక్తిగా ఇక్కడ మనం గలతీ 6:1-2 చూసినట్లయితే ఒకడు తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ తప్పు మార్గం నుంచి అతను దేవుడి యొక్క వాక్యాన్ని అతనికి బోధించి వాక్యపు వెలుగులో అతనికి నిజాన్ని తెలియజేసి అతన్ని కరెక్ట్ అయిన మార్గంలో దేవుడిలోకి నడిపించి అతడు దేవుడి యొక్క ఆత్మ ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా నీవు జీవించటానికి అలాంటి మనసు నువ్వు కలిగి ఉంటే అది సాత్వికత అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాంటి గుణము కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తుని సాత్వికుడు అంటున్నారు. నేను సాత్వికుడిని. నీ దేవుడు ఎక్కడుంటాడు? ఫస్ట్ ఈ భూలోకంలోకి రాకముందు బైబిల్ గ్రంథం ప్రకారం యేసుక్రీస్తు ఎక్కడున్నట్లు? పరలోక రాజ్యంలో కోట్ల కొలది దూతల చేత నిరంతరము గాన ప్రతిగానములతో స్తుతింపబడుతూ కొనియాడబడుతున్న ఆ దేవాది దేవుడు ఆ పరలోక రాజ్యంలో ఆ ఆరాధనని, ఘనతని, కీర్తిని, ప్రభావాన్ని, మహిమని సమస్తాన్ని అక్కడ వదిలిపెట్టేసేసి నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? మనమంతా పాపంలో, భ్రష్టత్వంలో, చీకటిలో జీవిస్తూ మనకు నచ్చిన ఆశల్ని, కోరికల్ని నెరవేర్చుకుంటూ ఈ లోకంలో నరకానికి వెళ్ళిపోతుంటే ఆ నరకానికి వెళ్ళిపోవటం అతనికి ఇష్టం లేక నీతి మార్గాన్ని బోధించటానికి వచ్చాడు. సత్య మార్గాన్ని తెలియచేయడానికి వచ్చాడు. వెలుగుని నీకు తెలియజేయడానికి వచ్చాడు. నువ్వు జీవిస్తుంది చీకటిలో, నువ్వు జీవిస్తుంది అసత్యంలో, నువ్వు జీవిస్తుంది అబద్ధంలో. ఆ అబద్ధాన్ని నుంచి, అసత్యాన్ని నుంచి, ఆ చీకటి నుంచి వెలుగుమయమైన నిజమైన మార్గంలోకి, సత్యవంతుడైన దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి రా అని ఆ ఆరాధన మార్గాన్ని, సత్య మార్గాన్ని, నిజమైన మార్గాన్ని బోధించటానికి ఆకాశాన్ని వదిలిపెట్టి అక్కడ మహిమగల దేవుడుగా ప్రశంసించబడుతున్న ఆ దేవాది దేవుడు దాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి నీకు నీతి మార్గాన్ని బోధించాడు. అది సాత్వికత అంటే. తనకున్న గొప్ప హోదాని, పలుకుబడిని, జ్ఞానాన్ని, అన్నిటినీ, సమస్తాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి దాసుడుగా, రిక్తుడుగా వచ్చాడు. పోనీ ఎక్కడ పుట్టాడు? వచ్చిన వ్యక్తి ఏమన్నా రాజగృహాల్లో పెట్టారా? జ్ఞానులు వచ్చి ఎక్కడ అడుగుతారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజగృహాల్లో వెతుకుతున్నారు. కానీ రాజగృహాల్లో పుట్టలేదు. తగ్గించుకోవటం అంటే దేవుడి అంశ ఆకాశం నుంచి పుట్టిన వ్యక్తి పశువుల పాకలో పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సాత్వికత అంటే. నీకున్న హోదాని ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నావో ఆ హోదాని వదిలిపెట్టేసేసి రిక్తుడుగా, దాసుడుగా, విధేయత కలిగిన వ్యక్తిగా జీవించటమే సాత్వికత. నీ దేవుడు ఈ లోకానికి వచ్చి చూపించాడు, చేసి చూపించాడు. చివరికి మరణాన్ని
పొందే అంతవరకు తిరిగి లేచిన తర్వాత ఆరోహుండై పరలోకానికి వెళ్ళే అంతటి వరకు తన యొక్క ప్రేమని, తన యొక్క మనస్సుని స్పష్టంగా ప్రపంచ మానవాళికి తెరచిన పుస్తకంలాగా చూపించాడు. అంతేగాని ఆయన ఏం అబద్ధాలు చెప్పుకోలేదు. తన జీవిత విధానం సుస్పష్టము ప్రపంచవ్యాప్తంగా. అలాంటి సాత్వికమైన మనసుతో పరలోకాన్నే విడనాడి నీ కోసం రిక్తుడుగా ఈ లోకానికి దాసుడుగా వచ్చి నీ కొరకు నీతి మార్గాన్ని తెలియచేసి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, అప్పుడు దాకా పరలోక రాజ్యం గురించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ప్రకటించబడలేదు. నీతిమంతులు ధన్యులు, వారు దేవుడి దగ్గరికి వెళ్తారని ఉంటుంది, కానీ పరలోక రాజ్య ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా లేదు. అలాంటి పరలోక రాజ్య వ్యాప్తి కోసము పరలోక రాజ్యము సమీపిస్తుంది. ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే నువ్వు మారు మనసు పొంది దేవుడి వాక్యాన్ని అంగీకరించి దేవుడి బిడ్డగా జీవించు అని ప్రపంచానికి చాటించడం మొదలుపెట్టాడు. ఆ సాత్వికమైన మనసుతో మీరు నరకానికి వెళ్తున్నారు, ఆ నరకాన్ని నుంచి తప్పించుకోవాలంటే మారు మనసు పొంది దేవుడి సువార్తని నమ్మి నిజమైన సత్యమైన వెలుగు జీవితాన్ని జీవించండి అని యేసుక్రీస్తు చెప్పాడు. అందుకనే ఆయన సాత్వికుడు. నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని తన సిలువలో కాచిన ఆ విమోచన క్రయదయమైన ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి తన తండ్రితో సమాధానపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి మన మార్గాన్ని సుగమము చేసిన దేవుడు ఆయన. అందుకనే ఆయన సాత్వికుడు. అంతేగాని ఏదో దేవుడిగా కొలుచుకుంటే నాకేదో ఇస్తాడు అని కాదు. ఆయనే తగ్గించుకొని వచ్చాడు. ఆయనే రిక్తుడుగా చనిపోయాడు. ఆయన గురించిన వర్ణన మీ దేవుడు సిలువలో ఎలా చచ్చిపోయాడు, అంత ఘోరంగా చనిపోయాడు అన్నా కానీ మనం అయినా కానీ ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడు, నన్ను ప్రేమించే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నన్ను ఓదార్చే దేవుడు, నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగిన ఏకైక దేవుడు ఈయనే అని చెప్పి దృఢ సంకల్పంతో ఆయన యందు విశ్వాసం ఉంచి క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాంటి సాత్వికుడైన దేవుడిని నేనని చెప్తున్నాడు. మీకోసం నా ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని వెలుగు మార్గంలోకి నడిపించి సత్య మార్గంలోకి నడిపించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చిన సాత్వికమైన మనసు కలిగిన దేవుని కుమారుని, దేవాది దేవుని నేనే అని ప్రపంచానికి చెప్పాడు. మరి అలాంటి దేవుణ్ణి, అలాంటి సాత్వికుడైన దేవుణ్ణి తను తాను తగ్గించుకొని నీకు ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యానికి వెళ్తానికి మార్గాన్ని చూపించిన ఆ దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా చూస్తున్నావు? నీకు ఒక ఆరాధనకి ఒక దేవుడు కావాలి కాబట్టి, లోకంలో అన్యజనుల్లో ఉన్నప్పుడు ఒక దేవుడిని ఆరాధించావు కాబట్టి ఇప్పుడు కూడా ఒక దేవుడు కావాలి కాబట్టి ఆయన ఆరాధించాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అంటే పాపాలు పోతాయి, ఏదో మా జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, సంతోషం ఉంటుంది అని ఆ దృక్పథంతోనే అదే ఆలోచన భావంతో వచ్చినట్లయితే నీ దేవుడు ఈ లోకానికి అలా కొనియాడబడటానికి రాలేదు. అలాగైతే ఆకాశంలో నువ్వు ఉండి నేను కఠినంగా శిక్షించైనా, దండించైనా, హెచ్చరించైనా, నీ జీవితంలో ఉగ్రత తీసుకొచ్చైనా నిన్ను ఆయనకి కొనియాడేటట్లుగా చేసుకోగలడు. కానీ అలాంటి దేవుడు కాదు కాబట్టి నీ పట్ల ప్రేమ కలిగి సాత్వికమైన మనసుతో ఈ లోకానికి వచ్చి తనే నువ్వు ఎలా జీవించాలో చెప్పాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు సాత్వికుడు. నీలో కూడా క్రైస్తవుడు అంటే ఫస్ట్ తగ్గింపు కూడా. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నావో అంతకుముందు ఉన్న ఘనతలు కానీ, హెచ్చింపులు కానీ, అధికారం కానీ, హోదా కానీ, జ్ఞానము సర్వము దేవుడితోనే ఆపేసేసి నిన్ను నువ్వు తగ్గించుకొని రిక్తుడుగా జీవించాలి, అందరినీ వెలుగు మార్గంలోకి నడిపించాలని ఒకే ఒక్క ఆలోచనతో నీ జీవితాన్ని జీవించాలని చెప్తాడు. రెండోదిగా చూసినట్లయితే ఆయన దీన మనస్సు, దీనత్వము. దీనుడు అంటే ఆకాశం నుంచే తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు దాసుడుగా. ఎంత దీనత్వము! దీనత్వం అనేది ఎదుటి వ్యక్తికి చెప్పడానికి కాదు, ఎదుటి వ్యక్తిలో ఆ లక్షణం ఉందని చెప్పడానికి కాదు, తన మనస్సులో, తన జీవిత విధానంలో ఆ దీనత్వాన్ని సంతరించుకొని ఉండాలి, అది చూపించాలి, ఎగ్జిబిట్ చేయాలి. ఒక వ్యక్తి నా గురించి చెప్తున్నాడంటే నీ జీవిత విధానంలో అనుసరిస్తూ నువ్వు నేను ఇలా అనుసరిస్తున్నాను కాబట్టి నేను దీనుండని చెప్పాలి. అంతేగాని దేవుడి లక్షణాలు కానీ, ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తుల లక్షణాలు చెప్పి మీరు అలా చావండి, అలా జీవించండి అని చెప్పటం గొప్ప కాదు. కానీ నీ జీవితంలో ఆ లక్షణాలని పుణికి పుచ్చుకొని నువ్వు జీవించడానికి ప్రయత్నిస్తూ ఓడిపోవచ్చు. ఫస్ట్ సహజం కష్టమే కానీ నా దేవుడు సిలువలో చనిపోయేంతవరకు ఓర్చుకున్నాడు. చివరి క్షణం వరకు తను ఓర్చుకున్నాడు. తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి తిరస్కారాన్ని, నిన్ను దెయ్యం పట్టినోడన్నా ఓర్చుకున్నాడు, నువ్వు తిండిపోతావన్నా ఓర్చుకున్నాడు, నువ్వు తాగుపోతావన్నా ఓర్చుకున్నాడు. దీన మనస్సు కలిగి అన్నీ ఓర్చుకుంటూ తను జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. తన ఆకాశం నుంచి ఈ లోకానికి వచ్చే విషయం చూద్దాం. ఫస్ట్ ఆ
మహిమని వదిలిపెట్టి, ఆ కీర్తి ప్రభావాల్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. రెండవది, వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రాజుల గృహంలో పుట్టలేదు, కానీ పశువుల పాకలో సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. అది దీనత్వం అంటే. నేను గొప్పగా జీవిస్తూ నేను దీనుండని చెప్పకూడదు, కానీ అంతకు ముందు కంటే నీ జీవిత విధానంలో తగ్గింపు కావాలి. ఆ తర్వాత తను ప్రవచించినప్పుడు తల్లిదండ్రులకు విధేయతగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తను బోధించినప్పుడు ప్రతి వ్యక్తిని కనికర భావంతో చూశాడే, కానీ ఎవరైతే ఎప్పుడు ఆయన కోటేశ్వర్ల దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు ఆయన్ని ఆరాధిస్తానన్నా ఒప్పుకోలేదు, వాళ్ళని ఊరేగిస్తానన్నా ఒప్పుకోలేదు రాజుగా, కానీ సామాన్యమైన బీదలకు కానీ దీనులకు కానీ సువార్త ప్రకటించుకుంటూ మీ జీవితాల్ని ఆదరణ లేకుండా ఉన్నారు, మీ జీవితాల్లో ఓదార్పు లేకుండా ఉన్నారు, చాలా బాధ తప్త హృదయంతో ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని ఆదరించడానికే దేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రతి వ్యక్తి మనసుని ఎరిగి, ఒక బీద వదివరాలు తన యొక్క కుమారుడు చనిపోయి ఏడుస్తూ ఉంటే తనను చూచి చెలించిపోయి, ఆ బీద విధవరాలికి తనొక్కడే కుమారుడు కదా, ఆమెను పోషించాలంటే అతనే కదా ఆమె ఆధారము, ఆమె లేకపోతే ఆమె జీవితంలో ఏం సంతోషం ఉంటుంది, అయ్యో నా ఎదురుగా ఇలా జరుగుతుందని చెప్పి ఆమె బాధని తన బాధగా అర్థం చేసుకొని తన మనసుని ఎక్కడ స్పష్టంగా చూసి ఆ బిడ్డని చనిపోయే వ్యక్తిని తిరిగి లేపి ఆ తల్లికిచ్చి తల్లి మనసులో ఓదార్చాడు. అది దీన మనసు అంటే కనికరము. ఒకచోట బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. 15:32 అమ్మా. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు, కనుక వారి మీద నేను కనికరపడుచున్నాను, వారు మార్గములో మోర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పాను. తన మనస్సు ఎలాంటిది? కనికరం కలిగిన మనిషి. 3 రోజుల నుంచి ఆయన దగ్గరే కూర్చొని వాక్యం వింటున్నారు, ఆయన ఉపదేశిస్తున్నాడు. వాళ్ళు అలాగే వెళ్ళిపోతే మార్గంలో మోర్చపడిపోతారేమో, చనిపోతారేమోనని దేవాది దేవుడు తన మనస్సును తెలియజేస్తున్నా. అయ్యో అలా పంపించేయటానికి నాకు మనసు లేదు. కనికరపడి వాళ్ళ మీద కనికరపడి వాళ్ళందరికీ భోజనం పెట్టినట్లుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే వాళ్ళకి కాపర్లు లేరు, వాళ్ళకి నిజం తెలియట్లేదని చెప్పేసి మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయం 34, కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికలపడి వారికి అనేక సంగతులను బోధింపనారంభించిన. వాళ్ళకి నిజం తెలియదు, వాళ్ళకి సత్యం తెలియదు, ఏది యథార్థమో తెలియదు. పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే, తండ్రి ప్రేమను పొందుకోవాలంటే, తండ్రి చేత ప్రియమైన వ్యక్తిగా నువ్వు కీర్తించబడాలంటే నువ్వు ఎలా జీవించాలో నీ జీవిత విధానం తెలియదు. కాబట్టి దీనుడై వాళ్ళ జీవితాల్లో వెలుగుని నింపటానికి, తండ్రితో సత్సంబంధాలతో, తండ్రి కుమారుల బాంధవ్యాన్ని వాళ్ళతో పెంపొందించడానికి వాళ్ళకి రాజ్య సంగతుల్ని బోధించిన దేవుడుగా ఉన్నాడు. అంటే ఆయన ఆకాశాన్ని వదిలిపెట్టి దీనుడుగా ఉన్నాడు, ఈ లోకంలో జన్మించిన స్థలమును బట్టి దీనుడుగా ఉన్నాడు, తాను జీవించిన జీవిత విధానాన్ని బట్టి దీనుడుగా ఉంటూ అందరికీ దేవుడి యొక్క వాక్యాన్ని బోధించిన వ్యక్తిగా ఉన్నాడు. చివరికి సిలువలో చనిపోతున్నప్పుడు ఎలా ఉన్నాడో, ఎంత దీనుడుగా ఉన్నాడో ఎవడికైనా కోపం వస్తుంది. ఎవడైనా కానీ నన్నున్నాడు ఒక వ్యక్తి తిడతాడు, ఫస్ట్ మళ్ళీ తిడతాడు. ఎంత తిట్టినా కానీ ఒకసారి బరస్ట్ అయిపోయి నేను ఒకప్పుడు నా రూపం చూస్తుంటే నువ్వు నన్ను తిట్టేవాడు కాదనన్నా నీ భావాన్ని వ్యక్తం చేస్తావు. ఒకప్పుడు నేను కోపిస్తోండి, నా ముందు నువ్వు నిలబడగలిగే స్థాయి ఈరోజు నన్ను తిడుతున్నావని కనీసము నీ గత జీవితాన్ని అతనికి తెలియచేసన్నా నువ్వు నన్ను తిట్టగాకురా అని బతిమలాడతావు. నేను ఇప్పుడు మారిపోయాను కాబట్టి నన్ను తిడుతున్నావని. కానీ యేసు క్రీస్తు పల్లెత్తు మాట అనలేట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్తుంది. పిలాతు దగ్గర ఏమంటారు? పిలాతు ఇతను నీతిమంతుడు అంటాడు, పరిశుద్ధుడు అంటాడు, ఇతరులో నాకేం తప్పు కనపడలేదంటే జనాభా మొత్తం సిలువు వేయి మాకు బరబ్బా నేను నరహంతకుడిని ఉన్నాను అంటాడు. యేసుక్రీస్తు ఒక్క మాట మాట్లాడు. ఏమంటాడంటే, ఇతడు పరిశుద్ధుడైన న్యాయాధిపతి చెప్తున్నాడు, ఇతడిలో నాకు ఒక్క దోషం కూడా కనపడలేదు ఇతన్ని శిక్షించడానికి అంటున్నాడు. కానీ జనాభా మొత్తము ఇతన్ని సిలువ వేయండి మాకు నరహంతకుడు అయిన బరబ్బాని వదిలిపెట్టండి. ఆ బరబ్బానే కోరుకున్న సమాజం వైపు చూసి కూడా తనను చంపేమని కోరుకుంటున్న లక్షల మంది ఆ జనాభాని చూసి కూడా దేవుడు పల్లెత్తు మాట మనకోకుండా
వదకు తేబడిన గొర్రె పిల్లవలే తల దించుకొని వాళ్ళ వంకే చూస్తూ, వీళ్ళ కోసమే కదా, వీళ్ళని రక్షించడానికనే వచ్చింది, వీళ్ళలో చీకటిని తీసివేయటానికే కదా, వీళ్ళల్లో అంధకారమైన మనసునే తీసివేయటానికే కదా నేను వచ్చిందని చెప్పి వాళ్ళ వైపు జాలిగా చూస్తూ వాళ్ళ దీన మనసుని తెలియచేస్తాడు. అదే గెత్సేమనే తోటలో పట్టుకోవటానికి వస్తారు. శిష్యులు అంటారు, మేము మిమ్మల్ని రక్షించమంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాలు వస్తాయి. 12 సేనా వ్యూహం అంటే ఒక్కో సేనా వ్యూహంలో 6,000 మంది దేవదూతలు ఉంటారు. 12 సేనా వ్యూహాలు అంటే 72,000 మంది దేవదూతలు నేను వేడుకుంటే, అంటే నా దీన మనసును వదిలేసేసి దేవా నువ్వు కాపాడని దేవుణ్ణి అడిగితే 72,000 దేవదూతలు వస్తే ఒక్కొక్క దేవదూత ఒక్క దెబ్బకి 185,000 మందిని చంపేస్తుంది. ఈ తోటలో నన్ను పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? మహా అయితే 1,000 మంది వస్తారు. నేను వేడుకుంటే 72,000 దేవదూతలు వచ్చి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దేవదూత 185,000 మందిని సంహరించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన అపరిమితమైన సర్వాధికారినైన నేను అది కోరుకోవట్లేదు. వీళ్ళందరినీ రక్షించడానికి వచ్చాను, వీళ్ళందరినీ ప్రేమించి ఈ లోకంలో వీళ్ళ కోసం రక్తం కాచడానికి వచ్చాను. ఆ రక్తం కాచిన తర్వాత, ఆ విమోచన క్రయం తర్వాత వీళ్ళకి పాప విమోచన జరిగిద్ది, నీతిమంతులుగా తీర్చిదిద్దపడతారు, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మార్గం సుగమం అయిపోద్ది. కాబట్టి నేను అలాంటి మనసు లేదు. ఒక చోట యాకోబు యోహాన్లు ఏమంటారు? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళని సంహరించేస్తామంటే పిచ్చోళ్ళలాగా మాట్లాడొద్దు, నేను వీళ్ళని రక్షించడానికి వచ్చాను, వీళ్ళని ప్రేమించి వచ్చాను, కానీ నా స్వభావం అది కాదని తన దయగలిగిన మనసుని, దీన మనసుని చూపించుకుంటూ వచ్చాడు. చివరికి సిలువలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఎంత అవహేళన చేస్తున్నా చూడండి. 39వ అధ్యాయం 39వ వచనం నుంచి 44 వచనాలను చూస్తే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకో అంటే అప్పటికే సిలువ మీద వేలాడబడుతున్నాడు. చేతుల్లో ముళ్ళుతో కొట్టబడ్డాడు, తల మీద మొళ్ళ కిరీటము, చేతులతో అవి మేకులు కొట్టబడ్డాయి. సిలువ మీద వేలాడపడి వేదన పడుతున్నాడు. ఆ వేదన పొందుతున్న దేవుడి కుమారుని చూసి కింద నుంచి ఎంత అపహాస్యం చేస్తున్నారో తెలుసా? అపహాస్యం చేసే దాంట్లో, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నావు కదా, ఇప్పుడు రక్షించుకో, నువ్వు దేవుడి కుమారుడు అయితే సిలువ నుంచి దిగిరా. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించి వీడు అందరినీ రక్షించాడు కానీ వాడిని మాత్రం రక్షించుకోలేని సమర్థుడు అని పైన అయితే సిలువ మీద దొంగలు కూడా ఆయన నిందించినట్లుగా ఉంటుంది. అటుపక్కన వెళ్ళే వాళ్ళు ఏమంటారంటే, దేవుడు కుమారుడు అని చెప్పుకున్నావు కదా, నిజంగా దేవుడు కుమారుడు అయితే దిగిరా, మేము నిన్ను నమ్ముతామని చెప్తాడు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను కూడా అలాగే ఆయన అపహసించారు. బందిపోటు దొంగలు అపహసించారు. ప్రతి వ్యక్తి అపహసిస్తూ సిలువలో ఆయన వేదన పడుతున్న సమయంలో కూడా చూసి ఆయన ఎంత అవహేళన చేసి రెచ్చగొట్టి సిలువలో నీకు నాకు విమోచన కలగకుండా చేయడానికి శత విధాల ప్రయత్నాలు జరిగినా కానీ తన దీన మనస్సు, ఎందుకంటే తను చనిపోతేనే తను వాళ్ళకి ఈ లోకానికి వచ్చిందేంటి, అందరినీ ఉద్ధరించాలి, సిలువలో విలువైన తన ప్రాణాన్ని చెల్లించి తన రక్తము ద్వారా ప్రపంచ సర్వ మానవాళికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. అందుకనే పల్లెత్తు మాట కూడా మాట్లాడుకోకుండా, తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని తండ్రితోనే మాట్లాడాడు. ఇంకా పక్కన అవసరమైతే ప్రేమతో మాట్లాడిన సిలువలో దొంగతో మాత్రమే మాట్లాడాడు. నీవు నాతో పాటు పరదైస్లో ఉంటావనే కానీ నోటి నుంచి ఎటువంటి మాట రాకోకుండా తన యొక్క మనస్సుని, దీనత్వాన్ని అణువణువున తను ఆకాశం నుంచి ఈ లోకానికి వచ్చిన అదే మామూలుగా ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 6 నుంచి 8 దాకా ఉంటుంది. మరణము పొందునంతగా వేదన పడ్డాడు కానీ ఆయన పల్లెత్తు మాట అనలేదు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దీన మనసు కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నారు మీరు. ప్రపంచంలో క్రైస్తవులంటే నోటికి ఏదైనా కానీ చేయగలమని కాదు, నా తరపున దేవుడు ఉన్నాడు, నా దేవుడి లక్షణాలని నేను పుణికిపుచ్చుకోవాలి అని ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటే నీకు గొప్ప ఆధిక్యత ఉండొచ్చు కానీ తగ్గించుకొని కూడా తగ్గింపు జీవితంలో ఇతర పట్ల నువ్వు ప్రేమ కలిగి, కనికరము కలిగి వాళ్ళ జీవితాల్లో సంతోషంతో నింపడానికి ప్రయత్నించు. జనాభా అంతా నిన్ను అపహసించినా, హేళన చేసినా, చివరికి చంపేస్తున్నా కానీ చంపేసే సమయంలో
నిందించి హింసించి అవహేళన చేసి నిన్ను ఏదన్నా కానీ మాట్లాడకోకుండా నోరు మూసుకొని నిన్ను వాళ్ళ చిత్తానికి అప్పగించిన దేవుడి వైపు చూస్తూ దేవుడు ఏమంటాడు తెలుసా? దేహాన్ని చంపే వాళ్ళకి మీరు భయపడద్దు, కానీ దేహాన్ని ఆత్మని రెండూ తీసుకెళ్ళిపోయి నరకంలో పడవేయగలిగిన వ్యక్తికి మాత్రమే భయపడినంటే నీ దేవుడికి భయపడు. ఈ లోకంలో వాళ్ళు ఏం చేస్తారు? ఎంతకాలమైనా ఎప్పుడైనా వెళ్ళిపోవలసిందే కదా. అలాంటప్పుడు నువ్వు క్రైస్తవుడివి అంటే తగ్గింపు గుణము. ఎవరు ఏమన్నా కానీ నిన్ను నువ్వు నిరుత్తరుడుగా, దేవుడి ప్రతినిధిగా, దేవుడి రూపంలోకి సారూప్యంలోకి ఆయనకు కలిగిన మనసును నీవు కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తాడు తెలుసా? నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని అంటాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, అసలు ప్రార్థన చేయటానికి ముందు నిన్ను నువ్వు తగ్గించుకో. తగ్గింపు జీవితం. దేవా నాకు అది ఇది అని దేవుణ్ణే నువ్వు కమాండ్ చేసే స్థితిలో ప్రార్థనలు ఉన్నాయి చాలామంది. ఎవరి కోసం ఇస్తావు? పాస్టర్గా చేస్తే రా, లేకపోతే ఎవరు చేస్తే ఇవ్వు అంటున్నాడు. కానీ తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెదకిన ఎడలా తమ చెడు మార్గాన్ని విడిస్తే ఆకాశం నుంచి దేవుడు తన కను దృష్టిని నీ మీద ప్రసరింపచేసి నీ ప్రార్థన వింటానంటాడు. నీ ప్రార్థన వినాలంటే నువ్వు దీనుడుగా ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి. నీ మార్గాలు మొత్తం దేవుడికి వ్యతిరేకమైన ప్రతి మార్గాన్ని నువ్వు తొలగించుకొని దేవుడి ఎదురుగా దీనుడుగా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అప్పుడు ఆయన కన్ను దృష్టి నీ మీదకి వస్తుంది. అప్పుడు ఆయన చెవులు నీ ప్రార్థన ఆలకించి నీకు క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థతని ఇస్తాడు, నీ జీవితంలో కావాల్సిన ప్రతిదీ ఇస్తానని చెప్తూ ఉంటాడు. అలాంటి దేవుడు నీవు కూడా దీనుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అసలు ఆయన రాజ్య సువార్తలో మొట్టమొదటి వచనం ఏంటి తెలుసా? ధన్యతల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అదే ఇంకొక దాంట్లో సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని అంటే ఆయనకు ఉండాల్సిన లక్షణాలని నీవు కూడా కలిగి ఉంటే ధన్యత. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దీన మనస్సు అనే ఆయన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలని చెప్తున్నాడు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. గనుక చిన్నపిల్లలారా, 5వ వచనము, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండరి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోమని అన్నాడు. అంటే ఆయన మనస్సుని నువ్వు ధరించుకోవటం అంటే నీ వస్త్రాలే దీనత్వం కలిగి ఉండాలి. యేసు క్రీస్తు వస్త్రాలు సిలువ మీద ఎలాగైతే దీనుడై ఆ సిలువ మీద చూస్తూ నువ్వు ప్రతి వ్యక్తి, ప్రపంచంలో వ్యక్తిని యేసుక్రీస్తు అంటే ఎక్కడ చూస్తాడో తెలుసా? సిలువ మీద వేలాడుతూ నీకు నాకు పాప విమోచన కలగచేసే ఆ దేవుడు వైపే చూస్తూ ఉంటాడు. ఆయన అక్కడ ఎలా ఉంటాడు? కోపిష్ఠుడిలాగా ఉంటాడా? కోపంగా, నిన్ను రౌద్రంగా, నిన్ను నాశనం చేయడానికి ఉన్న వ్యక్తిలాగా ఉంటాడా? ఆదరించే వ్యక్తిలాగా, ప్రేమని ఆ కళ్ళలో ప్రేమ కనబడుతూ ఉంటుంది. నేను నీకోసమే వచ్చాను, నువ్వు ఇది కూడా, ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నావా? ఇంతగా నన్ను హింసిస్తున్నా, ఇంతగా హేళన చేస్తున్నా, నాకు ఎంతో సామర్థ్యం ఉన్నా కానీ ఆ సామర్థ్యాన్ని, ప్రపంచంలో నా ఆధిక్యతని, సర్వాధికారాన్ని, రాజ్యాధికారాన్ని, పరలోక రాజ్య వైభవాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చి నీ కళ్ళెదురుగా ఒక దేవుడి కుమారుడు ఇంతగా హింస పొందుతూ సామాన్యమైన, ఎందుకు పనికి మాలిన గడ్డి పాత్రుడైన మానవ మనిషి దేవుడిని హింసిస్తున్నా కానీ ఆయన తగ్గించుకున్నాడంటే ఆయన స్వభావం సృష్టి కాదు, ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాల నుంచి ఆయన కొనియాడబడుతున్నాడు, ప్రశంసించబడుతున్నాడంటే ఆయనకున్న స్వభావమే, ఆయనకున్న గొప్ప అద్భుతమైన ఆయన లక్షణాలే ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్నాయి. ఆయన ఎప్పుడు ఏది చేయలేదు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. నీకు ఆత్మఫలాలు ఏం కలిగి ఉండాలంటాడు? మంచితనము, విశ్వాసము, దయ, సాత్వికము, నీకు ఆశా నిగ్రహము, ఇలాంటివి కలిగి ఉండాలని చెప్తాడే కానీ నిన్ను వేరే నీ జీవిత విధానంలో అప్పుడు కంటే కూడా భ్రష్టత్వంలోకి నడిపించే విధానము క్రైస్తవ్యంలో ఎక్కడ నడిపించదు. కానీ నీ యొక్క ఆలోచన విధానాన్ని, నీ జీవిత విధానాన్ని, నీ ప్రవర్తనని, ప్రతి దాన్ని గైడ్ చేస్తూ మంచి మార్గంలోకి నడిపించి ఇంకా నీ కుటుంబ సభ్యులకు ఇష్టమైన వ్యక్తిలాగా
నీ బంధువులకు ఇష్టమైన వ్యక్తిలాగా, నీ స్నేహితులకు ఉపయోగపడే వ్యక్తిలాగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలాగా, మంచి వ్యక్తిలాగా, సకల సద్గుణాలతో, అలాంటి లక్షణాలతో తీర్చిదిద్దబడిన వ్యక్తిలాగా నిన్ను తీర్చిదిద్దడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి అలాంటి గొప్ప దైవ సందేశాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేసి వెళ్ళాడు. అంత గొప్ప దేవుడు, నీ దేవుడు సరదాగా ఏదో ఆదివారం వచ్చి మనం ఆరాధించడానికి మనకు అర్హత ఉన్నదా అని ఆలోచిస్తే నీ జీవితంలో నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవు. కానీ అలాంటి అత్యద్భుతమైన ఆధిక్యతని ప్రతి వ్యక్తికి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సాత్వికమైన మనసు, దీన మనసు కలిగి నీకు నాకు ప్రపంచ మానవ కోటి మొత్తానికి ఆయన సిలువలో 2000 సంవత్సరాల క్రితం చిందించిన రక్తం ద్వారా ఆ విలువైన ప్రశస్తమైన యోగ్యతని, ఆధిక్యతని నీకు నాకు దేవుడిచ్చాడు. దాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు? ఆయన దీన మనసుని లోకంలో చాలామంది చూస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు ఒకానొక రోజు నాడు తన ఉగ్రత కురిపించినప్పుడు జీవితకాలం అంతా నరకంలోనే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆత్మ మనమేంటంటే, మనము ఈ లోకంలో నీ విశ్వాసంతో దేహంతోనే చనిపోతావు, కానీ ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఆయనతో నిరంతరము సదాకాలం ఆయన ముఖం చూస్తూ ఆ వర్చస్సులో మనం తేజరిల్లుతో ఆయన్ని స్తుతిస్తూ సదాకాలము సంతోషంగా జీవిస్తాం. కానీ దేవుని నమ్ముకొని వెళ్ళి ఇక్కడ లోకంలో సంతోషంగా ఉండొచ్చు, లోకంలో విరవేగవచ్చు, లోకంలో అతిశయించవచ్చు, కానీ ఒకనొక రోజు నాడు వాళ్ళు మానవ దేహాన్ని విడిచిన తర్వాత వాళ్ళ ఆత్మ నరకంలో కాలుతో దివారాత్రులు, సృష్టి కాదు సర్వం అంటే జీవితకాలం అంతా, అంటే శాశ్వతమైన దేవుడు ఉన్నంత కాలము ఆ నరకములో వాళ్ళు వేదన అనుభవిస్తూ నరక యాతన అనుభవిస్తారు. తాత్కాలికమైన సుఖము కోసం, ఈ లోకంలో భోగాల కోసమో, ఈ లోకంలో దాన్ని సంపాదించుకోవటమో నువ్వు చూస్తున్నావేమో, కానీ నిత్యత్వములో నరకానికి వెళ్ళిపోయే ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నావన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు. తన యొక్క హోదాని తగ్గించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దానికే నువ్వు ఆయన్ని ప్రేమించాలి, దానికే ఆయన్ని నువ్వు స్తుతించాలి జీవితకాలం అంతా. అందుకే రుణపడి ఉండాలి. ఒక గొప్ప వ్యక్తి పరలోక రాజ్యాన్ని విడనాడి ఈ లోకానికి సామాన్యమైన వ్యక్తిలో వచ్చి నీతో జీవిస్తూ ఇలా జీవించమ్మా అని చెప్తున్నాడంటే అందుకే నీవు జీవితాంతం రుణపడి ఉండాలి. అలాంటి వ్యక్తి నీ కోసం సిలువలో చనిపోయి, నేను నీ కొరకు చనిపోతున్నాను, నీ పాపాల కోసం చనిపోతున్నాను, నీ కోసమే చనిపోతున్నాను, నేను చనిపోతేనే నీకు విమోచన, ఆది తెలిసిన వ్యక్తిగా నేను చనిపోతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా మీ కొరకు నేను చనిపోతున్నానని. మనం ఆయన చనిపోయిన సమయంలో పుట్టలేదు, తర్వాత ఇప్పుడు పుట్టాం, కానీ ఇప్పుడు మనం చనిపోతే మన కోసము అప్పుడే ఆయన బలియాగమైపోయి రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాలు చేశాడని సత్యాన్ని తెలుసుకో. నీవు పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే నీకు ఉంచిన ఒక యోచన కలిగి మంచి మనసుతో, దీన మనసుతో నీ కొరకు పాప విమోచన క్రయంగా ఆయన చనిపోయి, ఆ చనిపోయిన ఆయన చనిపోవడం ద్వారా నీకు రక్షణ కార్యాన్ని నీతిమంతుడుగా చేసి పరలోక రాజ్య ప్రవేశం కల్పించాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. క్రైస్తవులంటే క్రీస్తుకు కలిగిన మనసుని నువ్వు కూడా కలిగి దాన్ని నీ జీవితంలో ప్రతి క్షణం చూపించాలి. నీ కుటుంబమే దాన్ని గమనించలేకపోతే, నీ సంఘమే దాన్ని గమనించలేకపోతే అతిశయిస్తూ, గర్విస్తూ ఏదో ఒకటి మనకిష్టం లేని వాళ్ళు నాశనం అయిపోవాలనే తలంపుతోనే నువ్వు జీవిస్తున్నావు. ఒక వ్యక్తి నిన్ను బాధ పెడుతున్నాడు, ఆ వ్యక్తి నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేస్తావా? ఆ వ్యక్తిని మార్చని ప్రార్థన చేస్తావా? నువ్వు ఆ వ్యక్తి తెలియక చేస్తున్నాడు దేవా, ఆ బిడ్డకి నిజం తెలియదు, అబద్ధంలో బతుకుతున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, ఆ బిడ్డ మనసు మార్చంటే ఆ ఒక్క శ్రమ నుంచి కాదు, జీవితాంతం ఆ బిడ్డ మారిపోతే 100 మందిని ప్రేమించే వ్యక్తిలాగా మారతాడు. నిన్ను హింసించే వ్యక్తి కోసం ప్రార్థించడం అంటే తెలుసా? ఆ హింసించే వ్యక్తి దేవుడి యొక్క ప్రేమను చూసి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుడి మార్గంలోకి వచ్చి జీవితాంతం ఆయన్ని ఆరాధిస్తూ జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలాగా మార్చమని ప్రార్థన చేయాలి. కానీ అతని నుంచి నిన్ను తప్పించమని కాదు, నీ ఒక్కడిని కాదు, అది స్వార్థం అవుతుంది. దేవుడు సమస్త మానవాళి కోసం, ఒక వ్యక్తి కోసం కాదు, ప్రపంచ మానవాళి మార్పు చెందాలి, అందరికీ రక్షణ కలుగజేయాలని విమోచన క్రయధనముగా సిలువలో ఆయన ఒక్కడు చనిపోయి ఇప్పటి వరకు ప్రపంచంలో పుడుతున్న ప్రతి వ్యక్తికి విమోచన కార్యం దయచేస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగిన దేవుడిగా మనకి కూడా విమోచన కార్యాన్ని ఇచ్చి 2000 సంవత్సరాల క్రితమే నీ కోసం నా కోసం ఆయన సిలువలో విమోచన క్రయధనముగా చనిపోయాడన్న సత్యాన్ని తెలుసుకో. ఈరోజు సాయంత్రం కాదు దేవుడు నీ కోసం చనిపోయింది, రేపు వచ్చే ఈస్టర్ నాడు కాదు, గుడ్ ఫ్రైడే నాడు కాదు, ఎప్పుడూ చనిపోయాడు. అప్పటి నుంచి సిలువ ప్రకటించబడుతుంది, క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించబడుతుంది, నీతి మార్గం ప్రకటించబడుతుంది. నువ్వు అందులోకి రా.
యేసుక్రీస్తు అందుకోసం వచ్చాడు. ఆయన మనస్సు కలిగి ఉండు, అప్పుడు దేవుడి స్వరూపంలోకి నువ్వు సంతరించుకొని పరలోక రాజ్యంలో ఆయనతో సదాకాలము ఉంటామని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మనస్సు సాత్వికము, దీన మనసు. మరి నీ మనసు ఏంటి? క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు, నీ మనసు ఏంటి? ఒకసారి పరిశీలించుకో. తర్వాత ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకుంటూ నీ మనసు పరిశీలించుకో. దేవా, ఇంత గొప్ప యాగం చేసావా నా కోసము? ఇంత ప్రేమ ఉందా? ఇంత సాత్వికుడువా నువ్వు? నేను దీన్ని అర్థం చేసుకున్నాను. నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నారా మీరు? నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఇలా ఉండరు. నేను చెప్తున్నాను, దేవుణ్ణి అర్థం చేసుకున్న వ్యక్తి నా జీవిత విధానము, దేవుణ్ణి పోలి నడిచే జీవిత విధానము, దేవుడితో నడుస్తూ ఉండే జీవిత విధానము ప్రతి వ్యక్తిని వెలిగించే జ్యోతిలాగా ఉండి అందరి జీవితాల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేగాని స్వార్థపూరితంగా ఉండదు. తను, తన కుటుంబము, ఇదే ప్రపంచము, తను తన కుటుంబమే, తను సంపాదించేదంతా తన కుటుంబమే. తిని వెళ్ళిపోయాక వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు సుఖంగా ఉండాలి, ఇంతే. కానీ ఈ ప్రపంచ ఘటన నటన ఒకరోజు అంతరించిపోతుంది. ప్రతి వ్యక్తి దేవుడి సన్నిధిలో ఆయన ఎదురుగా మోకరించాల్సిందే. ఆ మోకరించినప్పుడు నేను నీకు బోధించాను కదా, ఈ లోకానికి వచ్చాను, నువ్వు నన్ను అంగీకరించావా అని అడుగుతాడు. ఒకే ఒకటి, నేను ఈ లోకానికి నీ కోసం వచ్చాను, నువ్వు నన్ను దేవుడిగా అంగీకరించి నేను చెప్పినట్లు జీవించావా లేదా అంటే ఆ రోజు నువ్వు తలదించుకుంటావో. అసలు ఆ క్వశ్చన్ అడగకోకుండా, దేవుడు ఆ ప్రశ్నే నిన్ను అడగకోకుండా డైరెక్ట్గా ఆయనే నేను ఆలింగనం చేసుకొని పరలోక రాజ్యంలో ఆయనతో సదాకాలం ఉండే భాగ్యాన్ని ఇచ్చేటట్లుగా నీ జీవిత విధానం ఉంటుందో నువ్వే, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే డిసైడ్ చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉండండి. అంతేగాని ఏ వ్యక్తి మనల్ని అవమానించడానికి కానీ, ఏ వ్యక్తి మనల్ని మన జీవిత విధానం చూసి నీ దేవుడిని, నువ్వు నమ్ముకున్న దేవుడిని అవమానించడానికి ఆస్కారం లేకోకుండా, నీ దేవుడి కోసం అవసరమైతే నువ్వు దీనుడువై నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడి కోసం శ్రమ పొందటానికి కూడా సిద్ధంగా ఉండి దేవుడిని మహిమపరచాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి కృపను దేవుడు మన సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఈ వాక్య భాగాన్ని మనం ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.